హాయ్ ఫ్రెండ్, పద్మ కిచెన్. ఇడ్లీ పిండితో మినపట్టు పచ్చిమిరపకాయలు ఇడ్లీ పిండి వేసేసాను. వీడియో మిస్ అయింది. దానిపైన పచ్చిమిరపకాయలు సన్నగా సీరికలు కోసి వేసుకున్నాను. చూడండి, రోస్ట్గా కాల్చుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. దీనిపైన ఉల్లిపాయలు కూడా పెట్టుకుందాం. చిన్న చిన్ని కొయ్యకుండా చక్క పిండిలో నొక్కేద్దాము. చిన్న చిన్ని కొయ్యలేదు, పెద్దగా కోసుకున్నాను నేను. దీనిపైన జీలకర్ర కూడా వేసుకుందాం. సండే స్పెషల్ మాట నాకు టిఫిన్ ఇది. ఇలాగ ఎవరు వేసి ఉండరేమో, నేనే వేస్తున్నాను. ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఇలా తినాలనిపించింది, వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అవి పిండిలో బాగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు. దీనిపైన జీలకర్ర వేసుకుందాం. ఇంతంత పచ్చిమిరపకాయలు, ఇంతంత ఉల్లిపాయలు. చూడండి ఫ్రెండ్స్, చక్క మూత పెట్టేసుకుందాం. నూనె పోసుకుని, నూనె ఎక్కువగా పడద్దే మినపట్టులో. చక్కగా చుట్టూ వేసుకోండి. చక్కగా నూనె పైన కూడా వేసుకుని మూత పెట్టేసుకోండి. కరెక్ట్గా మినపట్టుకు సరిపోయింది. చిన్న మంట మీద చేసుకోవాలి ఇది. ఎక్కువగా పెద్ద మంట పెట్టకూడదు అసలు. మన మినపరొట్టులోకి కాంబినేషన్ పెరుగు చట్నీ, కొత్తగా పట్టుకున్న ఉల్లావకాయతో గార్నిష్ చేసుకుని లాగిచ్చేస్తాం. ఓకేనా? నేను ఇంట్లో పెరుగు తోడింటి పెట్టుకుంటాను. పాల ప్యాకెట్లే కాకపోతే ఇంట్లో తోడింటి పెట్టుకుంటాను. పాల ప్యాకెట్లు కాసేసి తోడింటి పెట్టుకుంటాను, సరిపోద్ది. పెరుగు ఉల్లావకాయ వేసుకుందాం. నా ఛానల్లో ఉల్లావకాయ ఎలా పట్టాలో పెట్టాను ఫ్రెండ్, చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఆవకాయ పెరుగులో వేసుకుందాం. చాలా బాగుంది. చిన్న చిన్న ముక్కలు. ఉల్లావకాయ అంటే టెంక పట్టకూడదు, పట్టినట్టు ఉండాలి టెంక. అప్పుడు ఆ కాయ తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఉల్లావకాయ కింద పట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మిస్ అవ్వకండి. అలాగే టమాటా పచ్చడి కూడా పెట్టాను మన ఛానల్లో. చూడండి, నిలవ టమాటా పచ్చడి పెట్టాను. చూడండి, వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పెరుగు చట్నీ. ఇలాగ మినపట్టులో వేసుకుని తింటే సూపరే సూపరు. మినపట్టు తీసి చూసుకుందాం. కాలింది, తిరగేసుకుందాం. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కొంచెం నూనె పోసుకుని మూత తీసి చూసుకుందామా, తిరగేసుకుందామా. బాగా కాలిందే, కలర్ఫుల్గా ఉంది. ఓకేనా? ఇలా కట్ చేసుకుందాం. 4 ముక్కలు చేసుకుందాం.
ఇలా గార్నిష్ చేసుకున్నాను. మళ్ళీని ఇందాక తీసేసాను, అది ఇది బాగుంటుందని. వావ్, ఆవకాయ పెరుగు, ఆవకాయ ఉల్లి ఆవకాయతో చట్నీ ఇలా చేసుకున్నాను. సూపర్ ఫ్రెండ్స్. మంచి కామెంట్ పెట్టండి. ఇలా మీలో ఎంతమంది తిన్నారో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా.